వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. బీజేపీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తమకు సిబిఐ ఈడీ అండగా లేవని, కేవలం ప్రజలే అండగా ఉన్నారన్నారు. అటు బీఆర్ఎస్ ను సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారు. తుక్కుగూడ సభలో కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. రాష్ట్రంలో హామీలు అమలు చేయని వారు దేశంలో ఎలా చేస్తారని వ్యాఖ్యానించారు. రేవంత్ వ్యాఖ్యలకు ఇక బీఆర్ఎస్ కౌంటర్ ఏంటి, ఓవరాల్ గా రాజకీయానికి సంబంధించి మనం బిగ్ బ్యాంగ్ డిబేట్ లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ నేత బీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న రవికుమార్ గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కైలాష్నాథ్ గారు, ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. నిన్న రాహుల్ గాంధీ ఏమన్నారో ఒకసారి చూద్దాం. जो यहां आपके पिछले चीफ मिनिस्टर ने किया वो दिल्ली में प्रधानमंत्री और बीजेपी के लोग कर रहे हैं. जिसको पहले इन्फोर्समेंट डायरेक्टरेट कहा जाता था वो आज एक्सटॉर्शन डायरेक्टरेट बन गया है. बीजेपी दुनिया की सबसे बड़ी वॉशिंग मशीन चला रही है और देश के सबसे भ्रष्ट मंत्री, सबसे भ्रष्ट नेता नरेंद्र मोदी जी के साथ खड़े हैं. इलेक्शन कमीशन में नरेंद्र मोदी ने लोग बैठाए. రైట్ రవికుమార్ గారు, మనం చూసాం అంటే రేవంత్ రెడ్డి మాట్లాడారు, అలాగే రాహుల్ గాంధీ కూడా మాట్లాడారు. యాక్చువల్ గా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది, కానీ తెలుగులో నిన్న ఇక్కడ వచ్చిన తర్వాత ఇది తెలుగు రాష్ట్రం కాబట్టి రాహుల్ గాంధీ చేశారు. సరే, అప్పుడు మేనిఫెస్టోలో వాళ్ళు ప్రకటించిన హామీలకు సంబంధించి దేశవ్యాప్తంగా బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటలతో నడుస్తూనే ఉంది. అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత అటు బీజేపీ పైన అలాగే ప్రధాని మోదీ పైన చాలా వ్యాఖ్యలు చేశారు. ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ ఇద్దరు ఒక్కటే, స్కామ్లు, బలవంతపు వసూళ్లు, ట్యాపింగ్లు అందరూ సేమ్ టు సేమ్ అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ముందుగా మీకు ప్రేక్షకులకి అందరికీ నమస్తే అండి. నమస్తే. ప్యానలిస్టులకు నమస్తే. అయితే రాహుల్ గాంధీ మాట్లాడిన విషయాల్లో ఏ విషయం పైన తెలంగాణ ప్రజలు కావచ్చు, ఈ దేశ ప్రజలు కావచ్చు ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం ఉందా మీరు ఒకసారి ఆలోచించండి. ఆయన ముఖ్యమైన ఆరోపణ ఏంటి? ఈడీ వస్తుందని చెప్పేసి ఆయన ఆరోపణ చేస్తున్నారు. ఏమండి, ఈడీ ఒకవేళ నిజంగానే మోడీ చెప్పినట్టు వస్తుంది అనుకుందాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎవరండి మొట్టమొదటి కంప్లైంట్ ఇచ్చింది? మీ కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు మిస్టర్ అనిల్ అక్కడ సిఎస్ కి, అక్కడ చీఫ్ సెక్రటరీకి ఒక లెటర్ రాశాడు. ఇక్కడ లిక్కర్ స్కామ్ లో ఏదో స్కామ్ నడుస్తా ఉంది, దీనిపైన ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి రాసింది ఎవరు? కాంగ్రెస్ ప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు. మీరు కావాలంటే చెక్ చేసుకుని, ఆయన పేరు అనిల్. ఆయన చీఫ్ సెక్రటరీకి రాసిన తర్వాత చీఫ్ సెక్రటరీ వెళ్ళిపోయి ఎల్జీకి రాసింది. అక్కడ నుంచి మరి ఎంక్వైరీ చేయాలా వద్దండి? అంటే ఈ దేశంలో అవినీతి జరిగిందంటే ఈడీ పని చేయాలా వద్దా? ఈడీ పని చేస్తే మీకేం ప్రాబ్లం అవుతుంది? అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందంటే, మేము అవినీతి చేస్తాము, మేము భ్రష్టాచారం చేస్తాము, కానీ మమ్మల్ని ఎవరు ప్రశ్నించకూడదు. మా హయాంలో ఎట్లయితే ఈడీ పనిచేసేదో, మా హయాంలో ఎట్లయితే సిబిఐ మిగతా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏ విధంగా అయితే పనిచేసాయో అదే విధంగా కాగితపు పులి లెక్క ఉండాలా, అసలు పని చేయకూడదు, మేము చెప్తే పని చేయాలి లేకపోతే చేయకూడదు అన్నటువంటి ఒక మైండ్ సెట్ ఫిక్స్ అయింది వీళ్ళకి. అంతేగాని వీళ్ళకి ఎప్పుడు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఆర్థిక వనరుల్ని మనం సక్రమంగా వినియోగించుకోవాలి, దాన్ని పేద ప్రజల కోసం ఉపయోగించుకోవాలని చెప్పేసి వాళ్ళకి మైండ్ లో రాదు. మాకు ప్రజల అండ ఉంది, మోడీకి బీజేపీకి సిబిఐ ఈడీ అండ ఉంది, ఇంకా మాకు ప్రజలే రేపొద్దున మాకు అండగా ఉంటారు. ఇది రాహుల్ గాంధీ కామెంట్. రాహుల్ గాంధీ కామెంట్ కి ఒకటే ఆన్సర్ ఇస్తా. 2018లో ప్రజల అండ ఎవరికి ఉంది, 2019లో ప్రజల అండ ఎవరికి ఉంది? నిన్న జరిగినటువంటి గత 5 రాష్ట్రాల ఎన్నికల్లో ఒక తెలంగాణ తప్ప మిగతా 4 రాష్ట్రాల్లో ప్రజల అండ ఎవరికి ఉంది? ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో 400 పార్ అని చెప్పేసి ప్రజలే చెప్తున్నారు, మేం చెప్పట్లేదు. ప్రజలే చెప్తున్నటువంటి మాట. ప్రజల అండ మాకుందా, మీకుందా? ఓకే, రైట్. కైలాష్నాథ్ గారు, ఇక్కడ కేసీఆర్, అక్కడ మోదీ ఇద్దరు ఒకటే అనటం కరెక్ట్ కాదు. అవినీతికి పాల్పడితే వాళ్ళని ఎవరిని అదుపులోకి తీసుకోకూడదా? ఈడీ రంగంలో దిగకూడదా? సిబిఐ తన పని తాను చేసుకోకూడదా? మరి ప్రజల అండ ఉందంటున్నారు, మాకు ఈడీ అలాగే దర్యాప్తు సంస్థలు అండ ఉందంటున్నారు. మరి 2014లో ఏమైంది, 2019లో ఏమైంది, ఇప్పుడు కూడా ఏం జరగబోతోంది ప్రజలు గమనిస్తున్నారంటున్నారు రవి గారు. సరే, ఒక మాట. నమస్కారం ప్యానల్లో మీకు అందరి పెద్దలందరికీ కూడా నమస్కారం. సార్, ఇవాళ దేశంలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనపడుతుంది. ఎందుకంటే మీకు వ్యతిరేకంగా పనిచేసిన మమతా బెనర్జీ మీద కావచ్చు, యూపీలో పనిచేసిన వాళ్ళ మీద కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, అన్ని రాష్ట్రాలలో ఈడీలను దోలి భయపెట్టించి మీరు చేసినటువంటి సందర్భం ఒకటే ఒక ఉదాహరణ. శరత్ రెడ్డి అని చెప్పేసి ఆయన మీ యొక్క
ఎలక్ట్రల్ బాండ్ కొనుగోలు చేసిన తర్వాత బెయిల్ వచ్చిన సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నా. దేశంలో అనేక సంస్థల యొక్క కోర్టు మీకు ఆదేశిస్తే తప్ప మీకు మీరుగా చెప్పలేరు. దేశభక్తులు అంటారు, దేశం అంటారు, ఇవన్నీ మాట్లాడిన మీలో పారదర్శకత లేదు. అంటే ముందు సిబిఐని దోలాలి, ఈడీని దోలాలి, ఆ తర్వాత వాళ్ళ ద్వారా బాండ్లు కొనిపించి ఒక చట్టబద్ధమైనటువంటి దోపిడీ చేసే కార్యక్రమాన్ని బీజేపీ తీసుకుంది. ఎందుకంటున్నంటే ఇవాళ మేము చేసినటువంటి ఏదైతే పేద ప్రజల నుంచి కానీ కార్యకర్తల నుంచి చేసిన దాన్ని కూడా మీరు సీజ్ చేసేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ప్రజలలో ఎదుర్కొనే దమ్ము లేక మీరు ప్రజలు తీర్పిచ్చిన దాన్ని అంగీకరిస్తాం, కానీ కొట్లాడుతున్నాం కదా ప్రజల తరపున, ప్రజల యొక్క గొంతుకై ప్రశ్నిస్తున్నాం. మీకు ఒక నియంతృత్వం అంటే పైనంగా ప్రజాస్వామ్యం ముసుగేసుకొని లోపల నియంతృత్వ విధానాలు తీసుకొచ్చేది ఇవాళ దేశంలో అమలు చేసిన సందర్భం 100 సార్లు 100 సార్లు 100 సార్లు ఈ దేశంలో అమలు చేసిందే మీరు. సిబిఐని గాని ఈడీని గాని అనేక ప్రభుత్వ సంస్థలతోటి బెదిరించి ప్రభుత్వాలను పడగొట్టి దాడులు చేసి మీరు కర్ణాటక తీసుకున్నా, మధ్యప్రదేశ్ తీసుకున్నా, వేరే రాష్ట్రాలను తీసుకున్నా మీ దగ్గర పన్ను కడితే బారాకున్ మాఫీ. కాబట్టి ఈ రాష్ట్రంలో గాని కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ గాని బీజేపీగా పనిచేస్తున్న బీఆర్ఎస్ గాని ఈ రెండు ఒకటి అనేది స్పష్టమైంది కదా. ఇంకా దాంట్లో ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు అనేవి ఎట్లా పనిచేయాలా? ఒక నిజంగా తప్పు చేస్తే బీజేపీ వాళ్ళు ఉన్న చెయ్యి, లేదా మరొక మీ దాంట్లో ఉన్నటువంటి కూనీకోడ్లు గాని, దోపిడీదారులు గాని, పన్ను ఎగవేతదారులు గాని అందరూ మాఫీ చేసుకు. ఇప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ గతంలో వాళ్ళ మీద ఎన్ని ఆరోపణలు ఉన్నాయండి? మరి ఎందుకు దర్యాప్తు జరుగుతలేదు? వాళ్ళ మీద చర్యలు తీసుకుంటలేరు? అంటే మీ దగ్గర ఏమైనా గంగాజలం ఉందా? మీ దగ్గర ఏమైనా మంత్రం ఉందా? అంటే దీని వెనుక భారతీయ జనతా పార్టీ వాళ్ళని బెదిరించి వాళ్ళతో డబ్బులు తీసుకొని పన్ను కట్టించుకొని చేసే కార్యక్రమాన్ని ముందు తీసుకుపోతున్నారు తప్ప మీరు ఏ రోజు కూడా దర్యాప్తు సంస్థలు పని చేయలేదు. పని చేసి ఉంటే మీ దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఎందుకు శిక్షలు పడతలేవు? ఇక్కడ తప్పు చేసిన అంటారు కదా మా మీద. మరి తప్పు చేసిన వాళ్ళు మీ దగ్గర వచ్చినప్పుడు ఎందుకు ఆగిపోతున్నారు? ఖచ్చితంగా అది కూడా అడుగుదాం. శ్రీకాంత్ రెడ్డి నిన్న రాహుల్ గాంధీ బీఆర్ఎస్ అలాగే కేసీఆర్ టార్గెట్ కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం వేల మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ప్రభుత్వం మారిన తర్వాత ఆధారాలను ధ్వంసం చేశారు, రాత్రులు ఫోన్లు చేసి డబ్బుల వసూలుకు పాల్పడ్డారు, తెలంగాణ సర్కార్ విచారణ మొదలుపెట్టింది, అన్నీ బయటకు వస్తాయి, అలాగే తెలంగాణలో బీజేపీ బి టీంను ఓడించాం, రేపు బీజేపీని ఓడిస్తాము. ఇది నిన్న రాహుల్ గాంధీ చేసిన కామెంట్. అవునండి, ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి గారిని అడిగాను. ఒక్క నిమిషం శ్రీకాంత్ రెడ్డి గారు. శ్రీకాంత్ రెడ్డి గారు మ్యూట్ లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి సార్. నమస్కారం అండి. నమస్తే శ్రీకాంత్ రెడ్డి గారు. నిన్న తుక్కుగూడ సభలో వాస్తవంగా రాహుల్ గాంధీ గారికి అంటే ఇంకా కూడా మ్యాచ్యూరిటీ రాలే అనిపించింది నాకైతే, నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అంటే ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి దేశవ్యాప్తంగా బాగాలేదు. ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే పాపం అమేథీ వాళ్ళ మొదటి నుంచి కూడా ఉన్నటువంటి వాళ్ళ సీట్ అమేథీ సీటు మొన్న పోయినసారి ఓడిపోతే తిరిగి మళ్ళీ వాయనాడ్లో పోటీ చేయడం, అక్కడ నుండి ఏది నార్త్ ఇండియా నుంచి కంప్లీట్ ఇటు సౌత్ ఇండియా షిఫ్ట్ అయినట్టు అనిపిస్తుంది పూర్తిగా కూడా. ఎందుకంటే జనరల్ గా మళ్ళీ చేసేది ఉండే అసలు అమేథీలో చేసి ఆమెతో మీద గెలుచుకుంటే అక్కడ కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి లేకపోతే వాళ్ళు నిజంగానే వాళ్ళు మాట్లాడే మాటలకి కొంత ఎఫెక్టివ్ గా కనిపిస్తుండే. ఇవాళ ఏమైతుంది అంటే వాళ్ళకు ఉన్నటువంటి కేవలం బలం ఒక తెలంగాణలో మొన్న గవర్నమెంట్ రావడం, పక్కకున్నటువంటి కర్ణాటక, ఈ రెండు రాష్ట్రాల మీదనే ఫోకస్ కనిపిస్తా ఉంది. సరే అది ఏమైనా కానీ ప్రజలు కూడా తొందరగా గుర్తిస్తారు, అన్ని కూడా మంచి చెడేంది అనేది గుర్తిస్తా ఉంటారు. అయితే నిన్నటి వ్యాఖ్యలు అయితే నిన్న చాలా అంటే విచిత్రం అనిపిస్తుంది ఆ వ్యాఖ్యలు విన్నా గానీ. ఎందుకు అంటే అధికారంలో ఉన్నది ఎవరండి? మీరు అధికారంలోకి వచ్చారు, అధికారంలోకి వచ్చి కూడా 4 మాసాలు అవుతున్నది, అన్ని వ్యవస్థలు కూడా మీ చేతిలో ఉన్నాయి. మీరు క్లియర్ గా కేసీఆర్ గారు గాని కేటీఆర్ గారు గాని మొదటి రోజు అసెంబ్లీలో హరీష్ రావు గారు గాని క్లియర్ గా చెప్పారు, మీ సమస్తము మీ చేతిలో ఉంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యంత్రాంగం అంతా కూడా గవర్నమెంట్ మీరు నడుపుతున్నారు, మీరు ఎలాంటి విచారణ చేసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పి చాలా కరాఖండిగా చెప్పినారండి. 1-2 ఆరోపణలు కాదు కదా, వీళ్ళు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి ఆరోపణలు అన్నిటి మీద కూడా బేషరతుగా మంచిగా విచారణ చేసుకోవచ్చు. నిజంగానే ఏమన్నా తప్పులు జరిగి ఉంటే తప్పులు చేసినటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా శిక్ష అనుభవిస్తారని చెప్తున్నాం. కానీ కేవలం రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పి తప్ప మిగతా ఏ ఒక్క ఆరోపణ మీద కూడా పస కనిపిస్తలేదు అక్కడ. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చూస్తా ఉన్నాం, ఫోన్ ట్యాపింగ్ చెప్తున్నారు కదా, మీరు విచారణ చేయండి, విచారణ చేసి దోషులను ఖచ్చితంగా శిక్ష పడేటట్టు చేయండి అని చెప్తున్నాము. మొన్నటి వరకు కాళేశ్వరం అయిపోయింది, కాళేశ్వరం కాగానే ఇప్పుడు కాళేశ్వరంలో ఏమైందండి? కాళేశ్వరంలో అంత పెద్ద మొత్తంలో
చేసినటువంటి ఆరోపణలన్నీ కూడా ఇవాళ ఏమైంది మళ్ళీ యూటర్న్ తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది గవర్నమెంటే స్వయంగా. ఇదే మెగా కృష్ణారెడ్డి గారు ఎలక్ట్రల్ బాండ్స్ మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి 150 కోట్లు ఇచ్చారని చెప్పి వస్తుంది. కాబట్టి అంటే విచిత్రమైనటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఇక్కడ. కాబట్టి మేమనేది ఏంటంటే అధికారంలో ఉన్నారు, మీరు డిమాండ్ చేసే పరిస్థితి నుంచి చర్యలు తీసుకునే పరిస్థితులకు వచ్చారు. బలవంత పోసుళ్ళు, ఫోన్ ట్యాపింగ్, వీటిలో అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ ఇద్దరు సేమ్ టు సేమే. ఒకరిని ఓడించాం, ఇంకొకరిని ఓడించబోతున్నాం. ఇది నేను రాహుల్ గాంధీ చేసిన కామెంట్. వాళ్ళు ఓడించలేదండి. మొన్న కూడా చెప్తున్నా కదా, కేవలం 63 సీట్లు వాళ్ళకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలి. వాళ్ళు కూడా ఎవరైతే 4 సార్లు ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు 28 మంది ఈ రాష్ట్రంలో గెలిచారు. 63 మందిలో 28 మంది 4 సార్లు 5 సార్లు ఓడిపోయినటువంటి వరుసగా ఓడిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు ఆలోచించకుండా వాళ్ళు రాజకీయంగా ఏదో చేస్తాము అంటే అది కూడా సరి కాదు. ఎందుకంటే పొలిటికల్ గా ఇంకొకటి ఒక చిన్న విషయం చెప్తానండి. ఇవాళ ప్రజాబలం ఉందని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఇవాళ 2001లో కేసీఆర్ గారు పార్టీ పెట్టిన తర్వాత దాదాపు 2009, 2010 నుండి జరిగిన ప్రతి ఎన్నిక కూడా బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ప్రతి ఎన్నిక అది చిన్న కార్పొరేటర్ కౌన్సిలర్ స్థాయి నుంచి ఎంపీ వరకు ఏ ఎన్నిక జరిగినా కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. కాబట్టి ఉన్నటువంటి జిల్లా పరిషత్లు కానీ ఉన్నటువంటి అన్ని కూడా గెలిచేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజల్ని 10 సంవత్సరాలు అవుతుంది. ఇలా కేసీఆర్ గారు మన సీఎం గా ఉండి మొన్ననే దిగిపోయినారు. ఇంకొక చిన్న విషయం అండి, మొన్న రాహుల్ గాంధీ గారు అంత పెద్ద నాయకుడు, దేశ స్థాయిలో ఇవాళ మోడీని ఢీ కొట్టేటువంటి నాయకుడు, తర్వాత అంత చరిష్మా ఉన్నదని చెప్పి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటారు కదా. ఒక చిన్న విషయం చెప్పండి నాకు. నిన్న మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మొత్తం 6 గ్యారంటీలు మేము ఇక్కడ తెలంగాణ ప్రజలకు హామీ చేసినాము, రేపు దేశ ప్రజలకు హామీ చేయబోతున్నాం అంటే అంతకన్నా హాస్యాస్పదం ఉంటుందా? వీళ్ళు ఏంటంటే 6 గ్యారంటీలు మీరు ఒకసారి గమనించండి. మీరు మీ ద్వారా నేను ఇవాళ ప్రేక్షకులైనా ఈ ప్యానెల్ వాళ్ళని సూటిగా అడుగుతున్నానండి. మీరు ఇచ్చింది ఏంటండి? బస్సులో ప్రయాణించేటువంటి వాళ్లకు ఉచితంగా ఇచ్చినారు. ఎస్ గుడ్, మేము కూడా ఒప్పుకుంటాము. ఎప్పుడు ఇవ్వాలంటే ఉచిత ప్రయాణం కూడా దాదాపు 50 బస్సులు ఉన్నాయనుకోండి, 80 బస్సులు పెట్టి ఉచిత ప్రయాణం ఇస్తే ఆ మిగతా వాళ్ళకు ఉపయోగపడుతుంది, ఇబ్బంది లేకుండా అవుతుంది. మీరు చేసింది ఏంటంటే ఇంకోటి కరెంటు బిల్ ఒకటి తగ్గించి అది కూడా ఏం చేశారు? ఇప్పుడు ఒకటి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే నువ్వెందుకు తరుచుకుంటున్నావు? రాహుల్ గాంధీకి రాలేదనిపిస్తుందని శ్రీకాంత్ రెడ్డి గారు కామెంట్ చేశారు. డిస్కషన్ అంత తొందరపడితే ఎట్లా? నాకు సూటిగా ఒక్క సమాధానం చెప్పండి, ఒకటే సమాధానం చెప్పండి. అసత్యమైనటువంటి కైలాష్ గారు శ్రీకాంత్ రెడ్డి గారు ప్లీజ్ కన్క్లూడ్. నేను ఒక్క మాట చెప్తున్నా, సతీష్ గారు 10 సంవత్సరాలు పరిపాలించిన 14 ఏళ్ళు ఉద్యమం చేసిన పొంకనాలు కొట్టిన మీరు అతి త్వరలో 100 రోజుల్లోనే పార్టీ కూలిపోయిందంటే మీలో ఉన్నటువంటి అప్రజాస్వామిక, మీలో ఉన్న క్రియల్ తత్వము, నిరంకుశము, దోపిడి ఇవన్నీ చూసి బయటకు వచ్చిందని కావ్య లెక్క రాసింది. అది గుర్తుపెట్టుకో. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అధికారులు విచారణ జరుగుతుంది. నువ్వెందుకు దర్శకుంటున్నావు? కాళేశ్వరంలో జరిగినటువంటి కుంభకోణం మీద చర్యలు తీసుకుంటది ప్రభుత్వం, తీసుకుంటది. నువ్వు నేను అతిథులం కాదు, చట్టం అందరికి చుట్టమే. ఏంటంటే ముసలి కన్నీళ్ళు మార్చి 4 ఓట్లు రాబట్టుకోవాలన్నటువంటి మీ దోపిడీ ఆలోచన తెలంగాణ ప్రజలు తిరస్కరించి నేను దమ్ముంటే ఎన్టీవీ ద్వారా సవాల్ విసురుతున్నట్టు మీకు సింగిల్ సీట్ రాదు తెలంగాణలో, సింగిల్ సీటు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ తప్పకుండా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ 5 సంవత్సరాలు మేము నెరవేరుస్తాం హామీలు. మీ లెక్క రుణమాఫీ చేస్తా, దళితులు సీఎం చేస్తా, తొడగోసుకుంటా, మెడగోసుకుంటా, ఈ బూత్ ఏ మాటలన్నీ మనం మాట్లాడుతుంది. సిరిసిల్ల ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలా, ఇంత నికృష్టమైన మాటలా సమాజం హర్షిస్తుందండి? రేవంత్ రెడ్డి గారు ప్రజల నుంచి వచ్చినండి, వారసత్వం నుంచి వచ్చిండు కాదు, వచ్చిండు, ప్రజలు సమీకరించిండు. ఓడదీసి చెప్పకూడదు తినిపిస్తానని నిన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. బట్టలు కూడా తీసి బరాబర్ కొడతాను. నేను భాష సంబంధించి మాట్లాడుతున్నాను.
సతీష్ గారు ప్రజలు ఇచ్చినటువంటి ఓటు 500 మీ బట్టలు కూడా తీసి ఇప్పటికే ఇంట్లో వడబెట్టిరు మళ్ళీ నిన్ను ఫామ్ హౌస్ ఇద్దరు ఒక నిమిషం ఒకటే నిమిషం అండి. ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఒక సమానం చెప్పాలి. ఇప్పుడు ఒక సమానం చెప్పాలి మాకు. ఇవాళ మీరు ఇచ్చినటువంటి ఒకటే మాట అన్నారండి నిన్న రాహుల్ గాంధీ గారు అన్నదేంటి 6 హామీలు ఇక్కడ ఇచ్చినాము అన్నారు. ఏమైందండి? మీరు 200 యూనిట్ ఇచ్చినాం కదా, 10 లక్షల వరకు చేసినాం కదా, ఇళ్లకు సంబంధించిన రేవంత్ రెడ్డి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, 15 లక్షల ఇస్తా, జిఎస్టీ తగ్గిస్తా, దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ అంబానీ అదానులకు దేశంలో 16 లక్షల కోట్లు దేశంలో భారతీయ జనతా పార్టీ సూటి ప్రయత్నం. మీరు ఒక్క నిమిషం ఆగాలి. రవి గారు నిన్న నమో అంటే నమ్మితే మోసం నిన్న రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశారు. గుజరాత్ మోడల్ కాదు ఇది, వైబ్రెంట్ తెలంగాణ. 700 మంది రైతులు చంపినందుకు మోదీకి ఓటేయాలా, విభజన హామీలు 10 ఏళ్ళైనా అమలు చేయనందుకు బీజేపీకి ఓటేయాలా, ఇది నిన్న ఆయన చేసిన కామెంట్. మోడీ గారికి ఎందుకు ఓటేయాలి అనేది విషయాలు 2 నిమిషాలు నేను చెప్తా. రైతుల విషయం మాట్లాడండి కదండి. రైతులకి కంటిన్యూగా రైతు బంధు ఆపకుండా ఇస్తున్నది మోడీ గారు. దాదాపు 22 పంటలకు గత 10 ఏళ్ల కాలంలో 22 పంటలకు ఎంఎస్పి కనీస మద్దతు ధరని రెట్టింపు చేసింది మోడీ గారు. ఇదే రైతులకి సాయిల్ టెస్ట్ కి సంబంధించి కావచ్చు, పనిముట్లకు సంబంధించింది కావచ్చు, ఎరువులకు సంబంధించి కావచ్చు, అన్నిటికీ సబ్సిడీ ఇస్తుంది మోడీ గారు. యూరియా కావచ్చు, వీటన్నిటికీ ఇస్తుంది మోడీ గారు. మీరు అంటున్నటువంటి యువ న్యాయం చెప్తున్నారు కదా, యువకులకి మీరు స్టార్ట్అప్ అని ఇప్పుడు పెట్టుకున్నారు. వీళ్ళు మేనిఫెస్టోలో స్టార్ట్అప్ అని ఇప్పుడు పెట్టుకున్నారు. స్టార్ట్అప్ స్టార్ట్ చేసింది మోడీ గారు. ఆ స్టార్ట్అప్లు కొన్ని వేల స్టార్ట్అప్లు దేశంలో నడుస్తున్నాయి. 100కు పైగా యూనికాన్లు. యూనికాన్ అంటే ఏంటి? 100 కోట్ల పైగా టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీలు స్టార్ట్అప్ చేసిన తర్వాత 100కు పైగా ఉన్నాయి. ఇది మీరేం చేస్తారండి? యువన్యాయం అంటే నాకు నవ్వొస్తుంది. మీరు ₹1,00,000 ఇస్తున్నారు, ఏమైనా చెప్పండి. ఇస్తున్నారు, ఏమైంది చెప్పండి. మహిళలకు నెలకు 2,500 ఇస్తారు, ఏమైనా చెప్పండి. పోనీ అవనేందుకు రైతు న్యాయం అని మీరు రాసుకురు కదా. 15,000 రూపాయలు రైతు కూలీలకి, కౌలు రైతులకి, రైతు బంధు 15,000 రూపాయలు రైతులకు డైరెక్ట్ గా నేను డిసెంబర్ 9 తారీఖు రాగానే ఇస్తాను కదా. ఏమైందా చెప్పండి? సిగ్గు లేకుండా అంతమంది పబ్లిక్ ముందు సిగ్గు లేకుండా మీరు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతుంటే మీ పబ్లిక్ అడగరా? నవ్వుకోరా పబ్లిక్? ఏం మాట్లాడారు? తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలు ఒప్పుకుంటారా? ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక్క నిమిషం సతీష్ గారు ప్రధానమంత్రి అయ్యేది ఉందా దేశంలో? మాట్లాడడం కాదు, పెద్ద పెద్ద ప్రోగ్రాలు మాట్లాడడం కాదు. దేశవ్యాప్తంగా చెడ్డీలు ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమ కార్యక్రమాల మీద మనం మాట్లాడదాం. కైలాష్ నాథ్ గారు ఇక్కడ 6 గ్యారంటీలు ఇచ్చాము, మేము నెరవేర్చాము, అలాగే మమ్మల్ని నమ్మండి, దేశవ్యాప్తంగా కూడా అమలు పరుస్తున్నామని నేను రాహుల్ గాంధీ చెప్తున్నారు. ఓకే, మీరు మేనిఫెస్టో తెలుగులో ఇక్కడ విడుదల చేశారు, వెల్ అండ్ గుడ్. కానీ ఇక్కడ మీరు రైతు బంధుకు సంబంధించి మాట ఇచ్చారు, రుణమాఫీకి సంబంధించి మాట ఇచ్చారు, అవి నెరవేర్చలేదు. 2,500 మహాలక్ష్మి పథకం కింద ఇస్తామన్నారు, అవి నెరవేర్చలేదు. అంటే ఇక్కడ ఇచ్చిన హామీలు నెరవేర్చిన వాళ్ళు 6 గ్యారంటీలు మేము అమలు పరిచామని ఎలా చెప్తారు? అలాగే మేము అధికారంలోకి వస్తే అమలు పరుస్తామని ఎట్లా చెప్తారు? అంటే 2,500 ఇవ్వని వాళ్ళు ₹1,00,000 ఇస్తారంటే ఎలా నమ్మాలి? ఇది బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు అడుగుతున్న ప్రశ్న. సార్ నేను ఒక్కటే మాట సూటి ప్రశ్న, వాళ్ళైనా వీళ్ళైనా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. 2 కోట్ల ఉద్యోగాలు 15 లక్షలకు కానీ జీఎస్టీ తగ్గిస్తాం కానీ మీరు తప్పు అర్థం రావద్దని నేను తప్పు పట్టిన రైట్, నేను మాట్లాడండి. నేను ఒక్కటే మాట మాట్లాడుతున్నా. దేశవ్యాప్తంగా ఆ రోజు రుణమాఫీ చేసిన ఘన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇవాళ ఉచిత విద్యుత్ ఇచ్చినాము, ఆరోగ్య
ఆరోగ్యశ్రీ తీసుకొచ్చినాము, ఫీజు రియంబర్స్మెంట్ తీసుకొచ్చినాము, ప్రాజెక్టు కట్టినాము, అన్ని చేసినాం కాబట్టి మమ్మల్ని నమ్మమంటున్నాం. 2013లో చేసినటువంటి ఉపాధి జాతీయ గ్రామీణ హామీ పథకం ఏదైతుందో ఇలా దేశవ్యాప్తంగా నిధులు తగ్గించిన ఘన చరిత్ర మీది. కార్పొరేట్ శక్తులకు 16 లక్షల కోట్లు మాఫీ చేసినారు, అదంతా కూడా లెక్కలు ఉన్నాయి. కానీ ఇవాళ మీరు మమ్మల్ని తప్పు పట్టేటువంటి హక్కు లేదు మీకు. ఎందుకు చెప్తున్నా, రైతు బంధుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు చెప్పారు చివరి వరకు ఎన్నికల ప్రక్రియ వరకు ముగిసి, ఎందుకంటే డబ్బులు లేవు, అప్పుల పాలైంది, బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేవు, దోపిడీ జరిగింది అనే విషయం అందరికి తెలిసిపోయింది. రెండో విషయం, రుణమాఫీకి సంబంధించి రుణ కమిషన్ ఏర్పాటు చేసి బ్యాంకుల ద్వారా సమీకరించి రేపు రాబోయే రోజుల్లో పూర్తి చేస్తాము. అంతే తప్ప మీ లెక్క అబద్ధాలు చెప్పి ఓట్లు దండుకొని ప్రజల్ని రెచ్చగొట్టి 4 ఓట్ల కోసం చేసే రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు. రైతుల సంక్షేమం కొరకు ఉచిత విద్య ఇచ్చినాం కదా, తర్వాత ఎరువులు ఇచ్చినాం కదా, తర్వాత సబ్సిడీ కార్యక్రమాలు కొనసాగించినాం కదా. మీరు ఏం కార్యక్రమాలు చేసిరండి దేశంలో? ఇవాళ నేను అడుగుతున్నా, ఎన్ని కోట్ల రూపాయలు, లక్షల కోట్లు పన్ను వసూలు అయితా ఉంది, మీరు ఎందుకు మాఫీ చేస్తలేదు రుణమాఫీ? చెప్పండి. రెండో విషయం, యూపీఏ హయాంలో రైతు రుణమాఫీ జరిగింది, తర్వాత కార్పొరేట్లకే దాసోహం అంటున్నారు, ఇలాంటి కామెంట్స్ రెండోది నిన్న రేవంత్ రెడ్డి చేసిన మరో కామెంట్, అలాగే రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించింది, తెలంగాణలో బీజేపీ బి టీంని ఓడించాం, రేపు బీజేపీని ఓడిస్తాము అని. ఎందుకంటే మీరు అవునన్నా కాదన్నా మొన్నటి ఎన్నికల్లో కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అనటము, కొన్ని పరిణామాలు దానికి కొంత ఊతమిచ్చేలా జరగటం కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అయింది. ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తోంది, బీజేపీ బీఆర్ఎస్ ఒకటేని అంటుంది. ఇక్కడ అండర్స్టాండింగ్ లోని కవిత అరెస్ట్ చేశారనేది ఆ నేతలు చేస్తున్న ఆరోపణ. నేను సతీష్ గారు దీనికి నేను ఒకటే చిన్న సమాధానం ఇస్తా. ఇదే బీఆర్ఎస్ హయాంలో ఇదే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎవరినండి వాళ్ళు అరెస్ట్ చేసింది, ఎవరిపైన కేసులు పెట్టింది? మా బీజేపీ నాయకుల పైన పెట్టలేదా కేసు? మా బీజేపీ నాయకుల పైన వాళ్ళు మా ప్రెజెంటేషన్ ఇవ్వలేదా తీసుకొచ్చి? ఆయన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బాధితులు ఎవరండి? బీజేపీ వాళ్ళ, కాంగ్రెస్ వాళ్ళ? ఎవరిపైన చేసిండు ఫోన్ ట్యాపింగ్? ఏం మాట్లాడతారు? బీజేపీ బీఆర్ఎస్ అని మాట్లాడతారు. పిచ్చి పిచ్చి ప్రచారాలు ఆపాలా, చాలా మస్తు అయిపోయింది. పిచ్చి పిచ్చి ప్రచారాలు చేస్తే ఇంకా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఇంకా ఇప్పుడు మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో మా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచిరండి. ఎవరిపైన గెలిచిరు? సెకండ్ పొజిషన్ లో ఎవరున్నారు? బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. పోయి చెక్ చేసుకోండి. పిచ్చి పిచ్చి ప్రచారాలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటని చెప్తే ఇంకా చాలు మస్తు అయిపోయింది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసింది, మొదటి నుంచి కేసు పెట్టి అరెస్ట్ చేసింది మేము. మీరేం చేస్తున్నారండి? సిబిఐ విచారణ కోరింది ఎవరండి? కాళేశ్వరంలో విచారణ కోసము సిబిఐని దింపాలి ఇక్కడ రాష్ట్రంలో అని చెప్తే సిబిఐకి కాన్సెంట్ విత్డ్రా చేసుకుంది ఎవరండి? సిబిఐకి రాష్ట్రంలో కాన్సెంట్. కైలాష్ గారు ఊరికే అరుస్తే కాదు, సబ్జెక్ట్ మాట్లాడండి. పిచ్చి పిచ్చి అరుస్తే ఏం అరుస్తావు? ఊరికే అరుస్తా ఉంటాయి. రాజకీయ లబ్ధి రైతులకు రైతు బంధు అంటే కౌలు రైతులకి 12,000, ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు అవన్నీ అప్పుడు ఇచ్చిన ఇప్పుడు ఇచ్చిన మాట్లాడతావు. ఏమిస్తావు? చెప్పు. ఎందుకు ఇస్తావు? తీస్తాం మేము కూడా. ఇంకా ముందుంది ముసాల పండుగ. అలాంటి ప్రకటనలు భాష వద్దు. కైలాష్ గారు మాట్లాడే భాష పైన కైలాష్ గారు ముఖ్యమంత్రి మాట్లాడే భాష మీద బీఆర్ఎస్ బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని ఇంకా ఎన్ని రోజులు ప్రచారం చేస్తారు? కవిత అరెస్ట్ జరిగింది, అలాగే ఫోన్ ట్యాపింగ్ లో మా నేతలు కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని కిషన్ రెడ్డి స్వయంగా చెప్తున్నారు. అలాగే కాళేశ్వరంపై సిబిఐ దర్యాప్తు అడిగింది మేము. ప్రతి అంశాన్ని మేము అంత సీరియస్ గా తీసుకుంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఏ విధంగా అంటారు? మేము బీ టీం అని ఎట్లా అంటారు అంటున్నారు రవి గారు. సార్ ఒకటే, ఇవాళ రాష్ట్రంలో గాని కేంద్రంలో గాని అధికారంలో మొన్నటి 10 సంవత్సరాలు ఉన్నది 2 ప్రభుత్వాలు. దేశంలో జరిగిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, జిఎస్టీ, డిమానిటైజేషన్, రైతులకు వ్యతిరేకంగా చేసిన చట్టాలకు వాళ్ళు కౌగిలించుకొని మద్దతు ఇచ్చిన సంగతి గుర్తుకు చేస్తా ఉన్నాం. రాష్ట్రంలో చేనేత కార్మికుల మీద ఒక జిఎస్టీ చేస్తే
కవిత లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్న తర్వాత కూడా అదే పరిస్థితి రాజకీయంగా 4 ఓట్లు ఇక్కడ సంపాదించుకున్నారని నేనేమంటున్నా, లిక్కర్ స్కామ్ జరిగింది వాతావరణం ఉందా తెలంగాణలో? సతీష్ గారు లిక్కర్ స్కామ్ మీద ఆరోపణలు వచ్చి సంవత్సరంన్నర దాటిపోయింది. ఎందుకు తాత్సారం చేసిర్రు? మీ చేతుల్లో సిబిఐ ఉంది కదా. కాళేశ్వరంలో కూడా దోపిడీ జరిగిందని ఏటీఎం గా మారిందని మాట్లాడిన నరేంద్ర మోడీ గారు మీరు కదా. తర్వాత మిషన్ భగీరథలో కుంభకోణం జరిగిందని కేంద్ర మంత్రులు మీరు కదా. విషయంలో ఒకలా మాట్లాడుతున్నారు, కేజ్రీవాల్ సానుభూతి ప్రదర్శిస్తున్నారు, దుర్వినియోగం చేస్తుంది అంటున్నారు. ఒకే అంశానికి సంబంధించి కాంగ్రెస్ 2 నాలుకల ధోరణి ప్రదర్శిస్తుంది అనేది ఒక ఆరోపణ మీ పైన. నేనేమంటున్నంటే సతీష్ గారు, నేను ఒక మాట చెప్తున్నా, ధరణి మీద కుంభకోణం జరిగింది, హైదరాబాద్ చుట్టూ భూములు దోచుకున్నారని వాళ్ళు ఆరోపణ, మీ ఆరోపణ. మాకు సంబంధం ఒప్పందం ఉంది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ కు రాదు. రేవంత్ రెడ్డి కూడా మా 100 రోజుల పాలన చూసి 14 సీట్లలో గెలిపించండి. కేసీఆర్ కొడుకు అల్లుడు బిడ్డకు చర్లపల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అంటే ఒక కామెంట్ చేశారు రేవంత్ రెడ్డి. సతీష్ గారు, ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు గెలిచినన్ని ఎన్నికలు, బీఆర్ఎస్ పార్టీ గెలిచినన్ని ఎన్నికలు ఎవరు కూడా గెలవలేదు. మీరు ఒకటి ఇవాళ ఏదో మిడిసి పడతా ఉన్నారు. నేను ఒకటి అడుగుతాండి, సూటిగా చెప్పండి. మొన్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో మీ కాంగ్రెస్ పార్టీకి 3000 ఓట్లు వచ్చినాయి. మొన్న మునుగోడు ఉప ఎన్నికలలో ఇదే రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని ప్రతి ఊరు తిరిగితే మీకు వచ్చినటువంటి ఓట్లు 10,000 ఓట్లు. జిహెచ్ఎంసీ ఎన్నికలు జరిగినప్పుడు మొత్తం 150 కార్పొరేటర్ల ఒక్క సీటు మీరు గెలిచింది. అభ్యర్థులే లేకుండే అప్పుడు. ఇవాళ ఏదో వాపును చూసి బలుపు అనుకుంటే దానికి ఎవరేం చేస్తారంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నారు. అది కరెక్ట్ గా ప్రజాస్వామ్యంలో మీకు ఒక అవకాశం వచ్చింది. మీకు గతంలో ఎన్ని వచ్చినాయండి? మాకు మొట్టమొదటి 66 సీట్లు వచ్చినప్పుడు మీకు 25 వచ్చినాయి. మాకు 88 వచ్చినప్పుడు మీకు 15 వచ్చినాయి. ఇవాళ మీకు వచ్చినటువంటి 63 సీట్లలో మాకు 39 వచ్చినాయి. సరే, ప్రజాస్వామ్యంగా మీరు ఎన్ని చెప్పగలిగినరో అన్ని చెప్పగలిగారు ప్రజలకు. సరే, ప్రజలు కూడా కొంత నమ్మిరు మిమ్మల్ని. ఒక్క నిమిషం అండి, నన్ను లెట్ మీ కంప్లీట్. మిమ్మల్ని నమ్మినరు. మీరు అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి కూడా ఒక్కసారి మీరు చూసుకోండి. ఏ విధంగా మీరు అధికారంలోకి వచ్చారు. మీరు ఇచ్చినటువంటి హామీల లిస్టు చూస్తే 420 హామీలు. వాస్తవంగా కూడా సరే, నిజంగా కూడా తెలంగాణ ప్రభుత్వం ఎన్ని సౌకర్యాలు కల్పించినా నిజంగానే అద్భుతం జరుగుతుండొచ్చు, ఇంత లబ్ధి జరుగుతుండొచ్చు ప్రజలకు అని చెప్పి అన్నారు. ఇవాళ ఎంత దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతున్నారండి. నాకు ఒక్క సమానం చెప్పండి. నాకు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కూడా మేము ఫుల్ఫిల్ చేసినామని చెప్పి ముఖ్యమంత్రి మొదలుకొని నిన్న రాహుల్ గాంధీ గారు మొదలుకొని కార్యకర్త వరకు చెప్తున్నారు. మీరు అమలు చేసినటువంటి హామీలు 2 హామీలు మీరు అమలు చేసినాయి. ఒకటేమో మేము అంతకుముందు పెట్టిన బస్సులలోనే మీరు ప్రయాణం చేసేటువంటి వాళ్ళకు మహిళలకు ఉచితం ఇస్తున్నారు. మేము కరెంట్ అంతా కూడా సెట్ చేసి పెడితే మీరు ఇప్పుడు బిల్లులు తీసుకున్నాడు బంద్ చేశారు. 200 యూనిట్ లోపల బిల్లులు తీసుకుని బంద్ చేశారు. అంతే తప్ప మీరు డైరెక్ట్ ప్రభుత్వం నుంచి ఇచ్చేటువంటి ఏ ఒక్క రూపాయి కూడా ప్రజలకు చెందుతలేదు. మీరు 2 లక్షల రూపాయల రుణమా అంటే మీరు డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఇచ్చినటువంటి 15,000 రైతు భరోసా అంటే ఇవ్వాల్సి వస్తుంది. రైతు కూలీలకు ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా తీస్తలేరండి. ఇంకా దుర్మార్గం అండి. మేము కూడా 3 నెలలు అయితే ఎందుకు విమర్శించాలని చెప్పి ఊరుకుంటున్నాము. ఒక మాట చెప్పండి, 7,000 కోట్లు రైతు బంధు కొరకు పెడితే మీరు కాంట్రాక్టర్లకు ఇవ్వడమా? ఏం పద్ధతి అండి ఇది? రైతుల సొమ్ము ఇక్కడి వరకు వచ్చింది. మొట్టమొదటిసారి పంటలు ఎండిపోతాయి 10 సంవత్సరాల్లో. ముందు వాటి మీద చూడండి కదా. ఓకే, రైట్. చర్చను ముగించే ముందు కైలాష్నాథ్ గారు 14 సీట్లు మాకు ఇవ్వాలి అని అంటున్నారు. నిజంగా ఇప్పుడు ఆ వాతావరణం ఉందా? బీఆర్ఎస్ కూడా కొన్ని చోట్ల గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితి ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. 100% ఈ రాష్ట్రంలో పరిపాలన కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ హామీలు అయితే ఇచ్చినామో తప్పకుండా ఫుల్ఫిల్ చేసి ప్రజలే మన్నను పొందుతాం. వాళ్ళతోటి మేము గురిగింజ నీతులు చెప్పించుకునే అవసరం లేదు. ముసలి కన్నీరు కోసం 4 ఓట్ల కోసం చేసే రాజకీయాన్ని తెలంగాణ ప్రజలు పట్టించుకుంటలేరు. వాళ్ళ దాంట్లో పోటీ చేసే వాళ్ళు కూడా పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అవుతుంది. ముఖ్యంగా ఇవాళ తెలంగాణలో ప్రజల సంక్షేమ పథకాలు ఒకవేళ అదే జరిగితే కాంగ్రెస్ కూడా రాజకీయంగా ఇబ్బంది జరగచ్చు. ఒక సీనియర్ జర్నలిస్ట్ గా చెప్తున్నాను. నేను ఒకటే భారతీయ జనతా పార్టీ కనుక ఇక్కడ గట్టిగా ఎమర్జ్ అయితే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ రాజకీయమే వేలే వాతావరణం ఖచ్చితంగా ఉంటుంది. రీజనల్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ అనగలడానికి కొంత ఛాన్స్ ఉంటుంది.
నేనేమంటున్నా, సరే మీరు చెప్పిన ట్రయాంగిల్ పోటీ గురించి మాట్లాడుతుండొచ్చు, కానీ వాళ్ళు చేసే ఎత్తులు, వాళ్ళు చేసేటువంటి రాజకీయాలు చూస్తే మనకు అర్థమవుతుంది. నల్గొండలో డమ్మీ క్యాండిడేట్ పెట్టిండ్రు, భువనగిరిలో డమ్మీ క్యాండిడేట్ పెట్టిండ్రు, వాళ్ళకి అర్థమైతే లేదా అండి? ఇవన్నీ కూడా మనం అర్థం 2023 ఎన్నికల్లో మీరు అదే ఆరోపణ చేశారు. దానికి తగ్గట్టుగా నేను ఇందాక అన్నట్టుగా దానికి అనుకూలంగా కొన్ని అప్పుడు ఇన్సిడెంట్లు కూడా చోటు చేసుకున్నా, మీకు వర్కౌట్ అయింది. మరి ఇప్పుడు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అంటే మరి ప్రజలు నమ్మే వాతావరణం ఉందా? ఏ విధంగా చేస్తారు? కవిత అరెస్ట్ ఇలాంటి పరిణామాలు జరిగిన తర్వాత అన్నది కూడా మనం వేచి చూడాలి.